రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మేడారం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆయన మేడారం చేరుకుంటారు. ఆయన వెంట పలువురు మంత్రులు రానున్నారు. మేడారం మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇక గిరిజన సాంప్రదాయాలను గౌరవిస్తూనే మేడారంను అంతర్జాతీయ స్థాయి క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. ఇక ఈ క్రమంలోనే సీఎం మేడారం పర్యటన చేపట్టారు. తొలుత అమ్మవారి గద్దెల విస్తరణ పనులపై పూజారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అమ్మవార్ల గద్దెలు దర్శించుకుని ఆశీస్సులు అందుకోనున్నారు. దర్శనానంతరం అధికారులతో మేడారం అభివృద్ధి పనులపై సీఎం రివ్యూ నిర్వహిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభ ముగిసాగా మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు కృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మేడారం వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆయన మేడారం చేరుకుంటారని వార్త వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కృష్ణ, థ్యాంక్ యూ రాధిక. చూసినట్టయితే ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారమ్మ జాతర వచ్చే జనవరిలో ఉన్న కారణంగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో 12 గంటల వరకు మేడారం హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ఆ తర్వాత పూజార్ల సంఘంతో మాట్లాడి ఆడ జరగబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా అరేంజ్ చేసినట్టు ఇంతకుముందు తెలిసింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగేది రెండో జాతర అని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల క్రితం జరిగే జాతర ఇది రెండో జాతరకు పేరు జాతర కూడా వచ్చారు. ఆ జాతరలో పబ్లిక్ పడుతున్న అవసరాలను చూసి ఈసారి ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచనలు చేశారు. ఈ రోజు అదే కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు రాధిక. రైట్ కృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మేడారం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఆయన మేడారం చేరుకుంటారు. ఆయన వెంట పలువురు మంత్రులు రానున్నారు. మేడారం మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇక గిరిజన సాంప్రదాయాలను గౌరవిస్తూనే మేడారంను అంతర్జాతీయ స్థాయి క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలలో ఇక సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సీఎం మేడారం పర్యటన చేపట్టారు. ఇక తొలుత అమ్మవారి గద్దెల విస్తరణపై పనులపై పూజార్లతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అమ్మవార్ల గద్దెలు దర్శించుకొని ఆశీస్సులు అందుకోనున్నారు. దర్శన అనంతరం అధికారులతో మేడారం అభివృద్ధి పనులపై సీఎం రివ్యూ నిర్వహిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభ ముగిశాక మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు రేవంత్ రెడ్డి.